మనం భీమేశ్వరాలయంలో ఉండేటువంటి చీకటి కోణంలో మూడవ ప్రకారంలో ఉండేటువంటి నాగస్తంభం దగ్గర ఉన్నాం మనం. ఈ నాగస్తంభం గురించి అనేకమైనటువంటి వాదోపాదాలు బయట అనేక రకాలైనటువంటి విషయాలు చర్చలకు వస్తున్న దృష్ట్యా ఈ యొక్క నాగస్తంభం గురించి విశేషం తెలియడం కోసం ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క విషయాన్ని వివరిస్తున్నాం. ఈ నాగస్తంభం అంటే శంకుస్థాపన చేసిన ప్రదేశం. మన యొక్క ఇంటి నిర్మాణంలో శంకుస్థాపన పూజ కార్యక్రమంతో ఏదైనా నిర్మాణం చేపడతామో అదేవిధంగా దేవతలు ఈ యొక్క 3, 4, 5 ప్రకారం నిర్మాణం చేసేటప్పుడు వారు ఈ యొక్క ఆలయంలో శంకుస్థాపన వాస్తు పూజా కార్యక్రమం నిర్వహణ చేశారని చెప్పబడుతోంది. దాన్ని వాస్తు పురుష స్తంభంగా అదేవిధంగా నాగస్తంభంగా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఈ యొక్క నాగస్తంభం విశేషం ఏంటంటే ఈ భీమమండలం 3 పక్కల గోదావరి నది తీరం, ఒక పక్క సముద్ర తీరంలో ఈ యొక్క భీమమండలంగా విస్తరించి ఉంది. ఈ యొక్క శంకుస్థాపన స్తంభం ఇక్కడ ఉండడం వల్ల ఇది విష్ణు స్వరూపం. వాస్తు పురుషుడు అంటే విష్ణువు కాబట్టి అటువంటి విష్ణు స్వరూపంతో విరాజిల్లుతూ ఇక్కడ విష్ణుమూర్తి స్వరూపంగా పిలవడం జరుగుతోంది. భూమి యొక్క భారాన్ని ఆదిశేషుడు మోస్తున్నట్లుగా ఈ దేవాలయం యొక్క భారాన్ని అంతటిని కూడా ఈ ఆదిశేషుడు మోస్తున్నాడని, ఆదిశేషుడు అంటే విష్ణు స్వరూపం కనుక ఆ పక్కన 5వ ప్రకారంలో మనకి స్వామి భీమేశ్వర వారు దర్శనమిస్తారు కనుక ఈ ఇద్దరికీ కలిపి ఒకసారి ప్రదక్షిణ చేస్తే అంటే ఈ శంకుస్థాపన చేసే స్తంభానికి భీమేశ్వరికి ప్రదక్షిణ చేస్తే మోక్షం వస్తుందని దక్షారామ మోక్షద్వారంగా పిలువబడుతోంది చెప్పబడుతోంది. ఈ శంకుస్థాపన చేయడం వల్ల ఈ భీమండలంలో ఎక్కడైనా శంకుస్థాపన చేయలేకపోయినప్పటికీ కూడా అటువంటి దోషాలు పోతాయని పెద్దలు చెప్పడం జరిగింది. చాలామంది తెలియని వాళ్ళు ఈ స్తంభం చుట్టూ నాగదేవత బొమ్మ ఉండడం వల్ల ఇదంతా కూడా ఏదో నాగదోషం పోతుందని ఇంకో దోషం పోతుందని చెప్తూ అనేక రకమైనటువంటి నాకు వాదనలు నడిపిస్తున్నాయి. అవన్నీ కూడా నిజాలు కావు. ఎందుకంటే మా పూర్వీకుల నుంచి కూడా అంటే సుమారు 18-16 తరాల నుంచి కూడా మా పూర్వీకులు ఈ దేవాలయం అత్యగత నిర్వహణ చేస్తున్నారు కాబట్టి వారు చెప్పిన విషయాలను మీకు చెప్పడం జరుగుతోంది. ఇంత విశేషమైనటువంటి నాగస్తంభం ఈ స్వామికి ప్రదక్షిణ చేస్తే భీమేశ్వరుడికి నాగస్తంభానికి కలిపి ప్రదక్షిణ చేయడానికి నిర్మాణం చేశారు. మనం ఇంకో ఈ యొక్క శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఈశాన్య భాగంలో ఉండే గోడల్లో కల్పిస్తూ ఉంటాం. ఎందుకంటే కాలుతో తన్నుతారు, తొక్కుతారు ఉద్దేశం చేత. ఇక్కడ మాత్రం దేవతా నిర్మాణంలో చేసినటువంటి విశేషమైనటువంటి వాస్తు పురుష పూజ కాబట్టి అది దర్శించుకోవడానికి వీలుగా మనకి ఇది బయట పెట్టడం జరిగింది. దీన్ని ప్రదక్షిణ చేస్తేనే మోక్షం వస్తుందని ద్రక్షారామం మోక్షద్వారం అని విశేషంగా పిలువబడుతోంది. హరి ఓం పరమేశ్వరార్పణమస్తు.